టీడీపీ నేత నారా లోకేష్ ను అరెస్టు చేయనున్నారని విస్తృత ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. ఆయన రాజమండ్రి చేరుకోగానే ఫైబర్ గ్రిడ్ కేసులో అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలు సిద్ధం చేశారని ప్రచారం సాగుతోంది. తొందరపడి లోకేష్ ను అరెస్టు చేయరంటూ మరో ప్రచారం కొనసాగుతోంది. చంద్రబాబు అరెస్టుతో ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. ఫైబర్ గ్రిడ్ కేసులో ఇప్పటికే కొందరిని అరెస్టు చేశారు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. మోహన్, నారా లోకేష్ ను ఫైబర్ గ్రిడ్ కేసులో అరెస్టు చేసేందుకు అయితే ప్రత్యేక బృందాలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీనిపై మీ అప్డేట్స్ ఏంటి? అయితే ఇది ఒక ప్రచారం సాగుతోంది, దీనిపై మీ అప్డేట్స్ ఏంటి? స్వాతి, ఏదైతే ప్రచారంగా చేస్తున్న అంశాలను పరిశీలిస్తే గత మన 2-3 రోజుల నుంచి కూడా ఏదైతే జరిగిన సంఘటనలను మనం పరిశీలనలోకి తీసుకుంటే ఏదైతే మాజీ మంత్రులందరూ కూడా లోకేష్ ని మరి 1-2 రోజుల్లో అరెస్ట్ చేయొచ్చు అనేది ఒకళ్ళిద్దరు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. అలాగే గతంలో లోకేష్ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అయ్యింది, అప్పుడు రేపో మాపో నన్ను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆయన కూడా చెప్పారు. అలాగే నిన్న క్యాండిల్ ర్యాలీ రాజమండ్రిలో చేస్తున్నటువంటి సమయంలో బ్రాహ్మణి కూడా ఏదైతే లోకేష్ ని అరెస్ట్ చేసినా కూడా ఆశ్చర్యపోవక్కర్లేదని చెప్పేసి ఆవిడ కూడా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రచారం అనేది పూర్తిగా ఉవ్వెత్తున ఎగసిపడింది. దీని అంతటికీ కూడా కారణం ఏంటంటే ఢిల్లీలో ఉన్నటువంటి లోకేష్ పూర్తిగా ఏదైతే పనులన్నీ అయిపోయిన తర్వాత ఇక రాజమండ్రి తిరిగి ఈ రాత్రికి రానున్నట్లు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ సిఐడి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఆయన అదుపులోకి తీసుకుంటారని చెప్పేసి ఒక సమాచారం అయితే టీడీపీ శ్రేణుల్లో రావడంతో ఒక్కసారిగా వీళ్ళందరూ కూడా ఆందోళనకి చెందుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఇటువైపు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇది తీసుకుంటారా? ఎందుకంటే దాంట్లో ఆ కేసులో కూడా లోకేష్ ముద్దాయిగానే ఉన్నారు. అలాగే ఫైబర్ గ్రిడ్ లో కూడా 2 సంవత్సరాల నుంచి కూడా ఎంక్వైరీ జరుగుతుందని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో ఫైబర్ గ్రిడ్ లో కూడా కేసులో కూడా లోకేష్ ఇన్వాల్వ్ చేస్తారా అనే అంశాన్ని మాత్రం ఇంకా స్పష్టత అయితే రాలేదు. పూర్తిగా ఏ కేసులో చేస్తారో అనే అంశాన్ని పక్కన పెడితే అరెస్ట్ చేయడం మాత్రం డెఫినెట్ గా జరుగుద్ది అని చెప్పేసి ఈ టీడీపీ శ్రేణుల్లో నాయకుల్లోనే బలంగా వినపడుతున్న మాటల ఇటువైపు ఏం చేయాలనే అంశాన్ని మాత్రం ఇంకా ఎవరు కూడా దీనిపై స్పష్టత అయితే ఇవ్వలేదు. మరి కాసేపట్లో ఏమైనా స్పష్టత ఇస్తారేమో చూడాలి. ఇక ఒకవైపు ములాఖత్కి వెళ్ళి వచ్చిన తర్వాత బ్రాహ్మణి భువనేశ్వరి కూడా మీడియాతో మాట్లాడకపోవడానికి కూడా ఈ వ్యాఖ్యలకు ఈ వార్తలకు ఎక్కువగా బలం పెరుగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే లోకేష్ అరెస్టు నేపథ్యంలోనే వీళ్ళిద్దరూ మీడియాతో మాట్లాడలేదని చెప్పేసి ఇక్కడ సమాచారం కూడా ఉంది. ఇక మరోవైపు ఈ లోకేష్ అరెస్ట్ అయితే పరిస్థితి ఏంటి అనేది ప్రభుత్వం కూడా ఒక అంచనాకు వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో ఇప్పటికే చంద్రబాబు అరెస్టునే పబ్లిక్ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో లోకేష్ ను అరెస్ట్ చేస్తే చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం వైపు నుంచి కూడా ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. స్వాతి, రైట్, థ్యాంక్ యూ మోహన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.